యాక్యురేట్ గా జరిగిందని ఆర్య అన్న అంటే బీఆర్ఎస్ పార్టీ క్లెయిమ్ చేస్తుంది అంటున్నాడు. ఆయన ఆర్య అన్న స్టాండ్ కాదు, ఆయన క్లెయిమ్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. కానీ మీరు నేను దాని స్ట్రక్చర్ చెప్తా. సర్వే జరిగేటప్పుడు నోడల్ ఆఫీసర్ చెప్పండి. అదే దట్ ఈస్ వాట్ నేను అదే చెప్తున్నామా. ఈ సర్వే కులగణన సర్వే జనరల్ కంటెక్స్ట్ వద్దు మాకు. మీరు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏదైతే అమలు చేసిందో సర్వే చేస్తున్నప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేయండి. దాని స్ట్రక్చర్ చెప్తున్నామా. అసలు ఇప్పుడు ఒకటి ఏదైనా సరే లెట్స్ టాపిక్ వచ్చినప్పుడు దాని డిటాలిటీ అనేది కొంచెం అవసరం మాట్లాడే ముందు. ఈ సర్వే గురించి టాపిక్ ఉంది అన్నప్పుడే నాకు తెలుసు స్ట్రక్చర్ ఏంటి అనేది. ఇప్పుడు కాదు, గవర్నమెంట్ ప్రతిపాదించినప్పుడు కూడా మీడియాలో కావచ్చు, ప్రాక్టికల్గా నేను మాదాపూర్ డివిజన్కి నేను డివిజన్ అధ్యక్షుడిని, కార్పొరేటర్గా కంటెస్ట్ చేసి ఉన్నాను. నేను ఆస్పిరెంట్ రేస్లో కూడా ఉన్నాను. కాబట్టి నేను నా డివిజన్లో 6 గ్యారంటీస్ కావచ్చు, ఈ సర్వే కార్యక్రమాలు కావచ్చు, ఎంత ఫోర్స్ఫుల్గా తీసుకెళ్తే అంత మంచిది నా పొలిటికల్ క్యారియర్ అన్న కోణంలో డైరెక్ట్ నేను స్ట్రక్చర్కి దగ్గరలో ఉన్నానని చెప్తున్నాను మీకు. ఫస్ట్ నోడల్ ఆఫీసర్ని ఒకరిని అపాయింట్ చేస్తామమ్మా ఓ డివిజన్ పైకి. కింద ఓ డివిజన్లో మళ్ళీ ఏరియా సెగ్రిగేట్ చేస్తాము. సెగ్రిగేట్ చేసి 14 మెంబర్స్ పిఆర్ అంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్గా అపాయింట్ చేసి సివిలియన్స్ని వాళ్ళ ఏరియాలలో కమ్యూనిటీ వైజ్, ఎకనామికల్ వైజ్, పొలిటికల్ రిప్రజెంటేషన్ వైజ్, గవర్నమెంట్ జాబ్ రిప్రజెంటేషన్ వైపు ఎంతమంది ఉన్నారు, ఎస్సీ ఎస్టీ ఓబీసీలు, ఇవన్నీ చేపించాం ఆ సర్వేలో. అట్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 60 క్వశ్చనర్స్ ఉన్నాయి అందులో, డిఫరెంట్ క్వశ్చనర్స్. ఆ క్వశ్చనర్స్ ప్రతి ఒక్క క్వశ్చనర్స్లో ఇంకోటి చెప్తాను, అందులో ఇంటలెక్చువల్ యాంగిల్ ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఇంటలెక్చువల్ యాంగిల్. అందులో మీరు 15 క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చిన మీ సోషల్ స్టేటస్, పొలిటికల్ స్టేటస్, మీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటో కూడా చెప్పేస్తుంది. అది మీరు చెప్పింది వాస్తవానికి కరెక్టా కాదా అని మళ్ళీ అక్కడే గేట్ దగ్గర ఒక స్టిక్కర్ అంటించేసి మిగతా రిపోర్ట్ తీసుకెళ్తారు. ఆ టైం వాళ్ళకి ఎందుకు ఇస్తుంది గవర్నమెంట్ అంటే, ఎవరైనా మిస్ అవుతే అందులో ఎంట్రీ చేస్తే నెక్స్ట్ టైం వచ్చి మీకు ఇబ్బంది మేము పెట్టాము, అందులో ఉన్న డాటా మీరు ఏదైతే ఫిల్ చేస్తారో అది మేము తీసుకుంటాం, ఇంటేక్ చేసుకుంటామని. ఎంత బ్యూటిఫుల్గా జరిగిందమ్మా అది. ఇట్స్ ఎ గుడ్ థింగ్ నో. మళ్ళీ ఇన్యాక్యురసీ ఉంది అని బీఆర్ఎస్ క్లెయిమ్ చేస్తుంది. వెరీ నైస్, ఇన్యాక్యురసీ ఉంది. కానీ ఇప్పుడైతే డాటా కలెక్షన్ అయింది, పెద్ద ఎక్సర్సైజ్ డాటా కలెక్ట్ చేయడం. డాటా కలెక్ట్ చేసి ఇంటర్నెట్లో పెట్టడానికి కాదు, అసెంబ్లీలో పెట్టడానికి, రాష్ట్ర ప్రజల ముందు పెట్టడానికి పెట్టాము. బిల్లు రూపంలో దానికి ఆమోదిస్తున్నాము. ఆస్పిరేషన్స్ వస్తున్నాయి. ఇంకో విషయం అన్న ఇందాక అంటున్నారు, బీజేపీ అన్నగారు ఏంటి ఊకే అంటే బీజేపీ బీసీని ఎప్పుడు తొక్కేస్తూ ఉంటుంది, అసలు సమాజం కోసం పనిచేయదు అని అంటూ ఉన్నారు అన్నగారు. వాస్తవం మాట్లాడదామమ్మా. బీసీ ప్రైమ్ మినిస్టర్ మన దేశానికి ఉన్నారు, ఫ్యాక్టే కదా. బీసీ ప్రైమ్ మినిస్టరే ఉన్నారుగా. అది ఉంది కదా, డెఫినెట్గా ఉందా? క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందా మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాది? రవీంద్ర గారు చెప్పారు అన్న. రవీందర్ ఉందా? ఓకే, డెఫినెట్. మోడీ అనే కమ్యూనిటీ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా అన్నకు బాగా తెలిసి ఉంటుంది. సరే, ఇప్పుడు ఒకటి మనం ఫ్యాక్ట్ చెక్ చేసుకుందాం. లాస్ట్ 10 years ఆఫ్ బీజేపీ రూల్, అంతకుముందు ఉన్న కాంగ్రెస్ రూల్ కావచ్చు, ఆర్ఎల్స్ జనరల్గా కాంగ్రెస్ రూలే చేసుకుందాం. 100 years ఆఫ్ కాంగ్రెస్ రూల్ చేసుకుందాము. లాస్ట్ 10 yearsలో ఆర్ఎల్స్ మేము మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు కొన్ని యాక్టివిటీస్ చేశాము. ఏంది, ఏ ఫారెన్ ట్రిప్కి వెళ్ళి వచ్చినా, గవర్నమెంట్ ఏ పాలసీ తీసుకున్నా బడ్జెట్ ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది ఒకటి పెడతాము. ఎవ్రీ 10 yearsకి ఒకసారి యాన్యువల్ సెన్సస్ అనేది ఒకటి ఉంటుంది, అది కాన్స్టిట్యూషనల్ డిజైడ్. ఏమన్నా ఆర్యాన్న ఎవ్రీ 10 yearsకి ఒకసారి పెంచుతాము. కానీ లాస్ట్ 13-14 years నుంచి దరిద్రం, మన దగ్గర సెన్ససే జరగలేదు. కానీ మోడీ వచ్చిన తర్వాత మన ఎకనామీ ఫుల్ పెరిగిపోయింది, దేశం మొత్తం మనకు విశ్వగురువు అంటున్నారు. మరి మీ రూపాయికి డాలర్కి దిక్కుమాలిన ప్రైస్ వస్తుంది ఏందన్నా? రూపాయి అట్లా పడిపోతుంది ఏంది? 87.90. ఇప్పుడు అంటే మనం ఏం డెవలప్ అవుతున్నాం? ఎవరో మనకు వచ్చేది టాబ్లెట్ వేసారు, చాలా యాంటీబయాటిక్స్ చాలా ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, అది అందరికీ తెలుసు. సో అది డిఫరెంట్. లెట్స్ కంపేర్ చేద్దాం. లెట్స్ కంపేర్, నాట్ డిఫరెంట్ డిబేట్. We live in a free society. It's a nation. మన నేషన్లో తెలంగాణ కూడా ఒక పార్ట్. మీరు బీసీ గురించి అంటున్నారు కాబట్టి బీసీ గురించి ఇప్పుడు చెప్పుకున్నాయి. అయితే మనం బడ్జెట్ రూపంలో కావచ్చు, గవర్నమెంట్ టెండర్ రూపంలో కావచ్చు, బీసీలకు ఇచ్చిన టెండర్స్ ఎన్ని, ఎస్సీలకు ఇచ్చిన టెండర్స్ ఎన్ని? అప్రాక్సిమేట్లీ 11 yearsలోనే బీజేపీ గవర్నమెంట్ ఎస్టీలకి ఇచ్చిన టెండర్స్ ఏంటి అంటే, రోడ్ కాంట్రాక్ట్ నుంచి స్ట్రీట్ లైట్ కాంట్రాక్ట్ వరకు. అమ్మా ఇదే కాదు, ఓ పీపీపీ మోడల్ ఉంటుంది, బూట్ మోడల్ ఉంటుంది. అందులో ఎంతమంది ఓబీసీ ఎస్సీ ఎస్టీస్కి ఇంపైన్ చేసింది ఇదే బీజేపీ గవర్నమెంట్. ఏ విధంగా ఈ దేశ సంపాదన పంచుతుంది?
రైట్. ఒకటి సెన్సస్ చేయలేదు అంటే మీ దగ్గర నంబర్స్ కరోనా టైం అండి యాక్చువల్ గా లెవెల్ లో చేశారు లాస్ట్ ఇంకా 2021 లో ఏమో చేయాలి కరోనా టైం. దట్ ఈస్ వాట్ అవర్ సైకాలజీ మనకు అలా డ్రైవ్ చేశారు. ఇప్పటి కూడా మనం కరోనా ఎఫెక్ట్ లోనే ఉన్నాం. కరోనా బీన్ లైక్ 3 years లేము అది కరోనా టైం లో అప్పుడు చేయాల్సిన సెన్సస్ అవి. ఇది ఎస్ ఎగ్జాక్ట్లీ. కొంచెం పోస్ట్ పోన్ అయింది అనుకుందాం, ఓ 1 year అనుకుందాం, ఓ 2 year అనుకుందాం, ఓ 3 year 4 year. వీఆర్ రన్నింగ్ ఇన్ 4 year now. అంతేగా అన్న 4 years నుంచి జనగణన ఎందుకు చేయలేదు తెలుసా? ఎందుకంటే వీళ్ళకి అవగాహన లేదు దేశ సంపాదన ఏ విధంగా పంచాలో. మీకు ఇంకోటి చెప్తా, ఫోర్జ్ రిపోర్ట్ ఉండవచ్చు, డబ్బులు ఉన్న దగ్గరనే డబ్బులు అంటే అదానీలు అంబానీలే అవుతున్నారు కానీ పేదోడు మాత్రం అక్కడే ఉన్నారు. 80% to 85 to 90% యువర్ పీపుల్ ఆర్ డిపెండింగ్ ఆన్ పీడిఎస్ అంటే రేషన్లు తీసుకుంటున్నారు. అంటే ఏం డెవలప్మెంట్ చేసిండబ్బా బీజేపీ వచ్చి? అస్సలు రూపాయి వాల్యూ పడిపోతుంది, ఓ మస్తుంది. అయితే మీరు ఇప్పుడు చెప్తున్న అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, ఇదే బీసీకి, ఇదే ఎస్సీకి, ఇదే ఎస్టీకి లాస్ట్ 10-11 yearsలో గవర్నమెంట్ టెండర్ రూపంలో ఇచ్చింది ఎంత తెలుసా అమ్మా? 0.6%. 0.6%, 1% కూడా కాదు. మిగతా 99.4% ఎవరు తీసుకెళ్లారంటే అప్పర్ కమ్యూనిటీ తీసుకెళ్ళింది. అంటే గవర్నమెంట్ టెండర్లో వాళ్ళు, కాంట్రాక్టర్లో వాళ్ళు, పబ్లిక్ ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కూడా కాంట్రిబ్యూషన్ వాళ్ళదే. మరి ఏడికి పోయిర్రు బీసీ? సో కాల్డ్ ఇప్పుడు బీసీ ప్రైవేట్ లో రిజర్వేషన్ ఉందా? బిజినెస్ లో లేదు కదా. కాంగ్రెస్ పార్టీకి చాలా చిత్తశుద్ధి ఎక్కువ. అందుకే చేవెళ్ళ డిక్లరేషన్ తీసుకొచ్చింది. ఎస్టీ ఎస్సీ కూడా వాస్తవం చెప్పాలంటే ప్రజెంట్ అంబానీ అదాని ఎవరు వాళ్ళు ఫస్ట్ పునాదులు వేసింది ఎవరండి? కాంగ్రెస్ ప్రభుత్వం కాదండి. వాళ్ళని ప్రోత్సహించింది ఎవరండి? అది మీరు కంటిన్యూ చేస్తున్నారా? కాదండి, వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు మనీ అనేది మల్టిప్లై అవుతుంది. మనీ అనేది మల్టిప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్అప్ ఇండియా వచ్చింది, అంతకుముందు ఎందుకు లేదండి? చెప్పండి అమ్మా ఎంత సక్సెస్ రేట్. ఇప్పుడు ఏంటంటే ఒక బిజినెస్ పెట్టాలంటే ఒక చిన్న అని ఒక చైనీస్ కంపెనీ ఆర్యానా మీరు న్యూస్ పేపర్ లో చదువుతారు. చైనీస్ కంపెనీ ఇప్పుడు వీళ్ళు స్టాండప్ ఇండియా స్టార్ట్అప్ ఇండియా అంటున్నారు కదా. ఉందా? వీళ్ళు మాట్లాడేది ఇప్పుడు వాళ్ళందరినీ తయారు చేసిందే వాళ్ళు. ఎవరు? కాంగ్రెస్ నుంచే కదా వాళ్ళు వచ్చింది. అర్థం పర్థం లేని మాట్లాడుతున్నాను అన్నా. నేను బీసీలకు ఎంత టెండర్ ఇచ్చింది బీజేపీ గవర్నమెంట్ 10 years లో? ఏం చేవెళ్ళ డిక్లరేషన్ పెట్టారు కదండి, రిజర్వేషన్ ఇస్తామని ఎస్సీ ఎస్టీలకి కాంట్రాక్ట్స్ లో. అంటే నో ఇట్స్ డిఫాల్ట్ దేర్. గవర్నమెంట్ టెండర్స్ లో ఏ అన్నా బ్యాక్వర్డ్ ఎవరైతే ఉన్నారో ఈవెన్ బ్యాక్వర్డ్ రీజియన్ లో ఉన్న వాళ్ళకి కూడా టెండర్స్ ఇచ్చే రైట్స్ ఉంటాయి. గవర్నమెంట్ అది సోషల్ జస్టిస్ చేయాలి. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అంటారు దీనికి. సరే తెలంగాణ ప్లీజ్ సరే మీరు అన్నారు సోషల్ జస్టిస్ అని, మంత్రివర్గంలో ఉందా సోషల్ జస్టిస్? మా తెలంగాణ గవర్నమెంట్ లో 100% ఉందమ్మా. చూడండి ఎలా మీరు సోషల్ జస్టిస్ అంటారు. చూడండి, ఓసీలకు 7 ఇచ్చారు, బీసీలకు 2, ఎస్సీలకు 2, ఎస్టీకి 1. ఇది సోషల్ జస్టిస్? మ్యామ్ ఇప్పుడు సోషల్ జస్టిస్ పారామీటర్ అంటే ఏంటి మీరు చెప్పండి. ఒకవేళ రిప్రజెంటేషన్ ఇచ్చారు ప్రతి ఒక్క కమ్యూనిటీకి, అది అగ్రి అవుదాము. అంటే ఇప్పుడు బీసీ సమాజం ఎక్కువ ఉంది, బీసీలనే మాక్సిమం ఇచ్చేయాలి అంటే మ్యామ్ ఒకటి నేను చెప్తాను, మళ్ళీ ఇదే అమ్మా మళ్ళీ ఇప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ లెస్సే నేను ఫస్ట్ టైం రిప్రజెంటేటివ్ గా ఉన్నాను అనుకోండి, వచ్చి రాగానే నన్ను మంత్రి హోదా అంటే రేవంత్ రెడ్డి మంత్రి ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయన వచ్చిన తర్వాతనే ఊర్జా అనేది వచ్చింది కాంగ్రెస్ పార్టీలో. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ ఖతం అన్నారు, డెడ్ బాడీ అన్నారు, జాకులేసి లేపాలన్నారు. సో దిస్ ఇస్ ఫ్యాక్ట్ అమ్మా. కొన్ని గ్రహించాలి, మనం ర్యాండమ్ గా అయితే మాట్లాడలేము కదా. అయితే నేనేమంటున్నానంటే డెఫినెట్ గా చిత్తశుద్ధిగా ఇక్కడున్న గవర్నమెంట్ ఏదైతే ఉందో బీసీల పట్ల, ఎస్సీల పట్ల, ఎస్టీల పట్ల ఓ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది వెల్త్ అంటే పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తారు తెలంగాణలో. డెఫినెట్ గా ఆ సంవిధానికం బేస్ చేసుకొని డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీస్లో ఏవేవైతే ఉంటాయో, ఏ సమాజానికి ఏమేమి చెందాలో అది చెందేటట్టు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేస్తుంది. దాంట్లో హ్యూస్ అండ్ క్రైస్ లేదు. కానీ హిస్టారికల్ క్రాస్ చెక్ చేసుకుంటే లెట్స్ సే బీజేపీ ఇచ్చింది ఈ దేశానికి ఏంది, ఇదే కాంగ్రెస్ పార్టీ ఈ క్యాబినెట్ లో 6 ఇంకా భర్తీ చేయాలి, ఇంకొక 3 బీసీని తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మీరు ఇందాక అన్నారు, ఈ నెంబర్స్ చెప్పాను నేను, సరైనవేనా నెంబర్స్? వాళ్ళ జనాభాకి ఇప్పుడు ఈ సర్వేలో వచ్చిన నంబర్స్ అన్న
వాళ్ళ జనాభాకి మీరిచ్చిన మినిస్ట్రీస్ రేషియోస్ ఇంబ్యాలెన్స్ ఉంది అంటున్నారు Yes. అంతే కదా. నేనేమంటున్నానంటే ఆ డిసిషన్ మేకింగ్ పార్టీ క్యాబినెట్ చేస్తుంది, డెఫినెట్ గా చేస్తుంది. ఇంకోటి చేసే ముందు యుద్ధానికి వెళ్లే ముందు సోల్జర్నే తీసుకుంటారమ్మా. బీసీ ఉన్నా సరే సబ్జెక్టివ్ అవగాహన లేకుండా ఉంటే తీసుకోరమ్మా. దట్స్ నాట్ BC లేదా రాష్ట్ర బీసీలకు BC సబ్జెక్ట్ లేదు ఇది మళ్ళీ ఇంకోటి అలా చేస్తే ఇట్స్ హార్మ్ఫుల్ టు ద సొసైటీ. ఏ అన్నా ఆర్యానా, యు ఆర్ నాట్ డ్రైవింగ్ ద నేషన్, అప్పుడు యు ఆర్ నాట్ డ్రైవింగ్ ద స్టేట్, లేదండి, యు ఆర్ బీయింగ్ Please, 1 minute మ్యామ్. అండి. మీరు సోషల్ జస్టిస్ చేయడానికి బయలుదేరినప్పుడు మీతో పాటు యుద్ధం యాటిట్యూడ్ లో ఉండే సోల్జర్సే తీసుకొని వెళ్ళాలి. బీసీలో అలాంటి లేదండి నేతలు మీరు లేరా? దట్ ఇస్ నాట్ లేదు, దేర్ ఆర్ లీడర్స్. బట్ నేనేమంటున్నా, సీనియారిటీ చూస్తారు, పారామీటర్ చూస్తారు, ఎడ్యుకేషన్ చూస్తారు, పోర్ట్ఫోలియోకి ఏ మైండ్ సెట్ సెట్ అవుతుందో చూస్తారు, Okay. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి. అంత ఓకే, ఓకే. ర్యాండమ్ ఒక గా పొన్నం ఉంటుంది. కొండా సురేఖం తప్ప మీ ఏవైతే కండిషన్స్ ఉన్నాయో సాటిస్ఫై చేసి బీసీ ఇప్పుడు నేతలు లేరంటారు. మ్యామ్ కెన్ ఐ టెల్ యు వన్ మోర్ దానికి ఆన్సర్ నేను చెప్తా. అన్న, నేను నాగేష్ గారు చెప్తాను. కన్క్లూడ్ చేయండి. ఐఎమ్ బీయింగ్ సో జనరస్ అయినా నేను చెప్తానమ్మా. నేను కూడా ఫ్యూచర్ పొలిటికల్ ఆస్పిరెంట్ని కాబట్టి నేనేమంటా అంటే, అసెంబ్లీలో కావచ్చు, ఎక్కడైనా బయట కావచ్చు, మహిళల పట్ల కావచ్చు, అసెంబ్లీలో అసభ్యంగా మాట్లాడడం పట్ల కావచ్చు, ఏ పార్టీకి చెందిన లీడర్ అయినా సరే మాట్లాడుతున్నారంటే మన సమాజం ఓ మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవడంలో ఫెయిల్ అయిందని అర్థం. రైట్. ఇంకోటి, పార్టీ ఐడియాలజీ బేస్ చేసుకొని గెలిచిన వాళ్ళకి పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుంటూ పోతుంది. ఐడియాలజికల్ బేస్ మీద సమాజం నిర్మాణం కోసం గోల్ని అచీవ్ చేసుకుంటూ పోతూ ఉంటుంది. అందులో పొన్నం ప్రభాకర్ ఈజ్ వన్ పార్ట్, కొండా సురేఖ ఈజ్ వన్ పార్ట్, ఈవెన్ రేవంత్ రెడ్డి రెస్పెక్టెడ్ సీఎం ఈజ్ ఆల్సో వన్ పార్ట్. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే, ఓవరాల్గా నా అబ్జర్వేషనే చెప్తున్నాను, మన తెలంగాణ సమాజం అయితే సరైన నాయకత్వాన్ని డెవలప్ చేసుకోవడంలో ఫెయిల్ అయింది. దట్ ఈస్ కాల్డ్ ఎథికల్ లీడర్షిప్. రైట్ రైట్ అది దానికి అన్ఫార్చునేట్ విజయ్ గారు, అనగలుగుతాం. రైట్ రైట్ నాగేష్ గారు, విజయ్ గారు